ఈ ఉదయకాలన వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఉదయకాలన దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న ఈ సమయంలో మనం గమనించినట్లయితే, నీ మార్గాన్ని నీవు దేవునికి ముందుగా అప్పగించాలని, రెండవది ఆయనను నీవు నమ్మాలని, అప్పుడు నీ కార్యము నెరవేర్చబడుతుందని దైవ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక ఈ శుభ దినాన ప్రత్యేకంగా ఈ ఉదయకాలమే మరి ఏ ఏ పనుల నిమిత్తమే ఏ ప్రయత్నాలు మీరు తలపెడుతున్నారో నాకు తెలియదు, కానీ మరి ఆ ప్రయత్నాలు, ఆ కార్యాలు మరి మీ జీవితాల్లో నెరవేర్చబడాలని కోరుకున్న వారే అయితే, మరి ఆశిస్తున్న మీ జీవితాలలో ఆ కార్యాలు సఫలపరచబడాలి, నెరవేర్చబడాలి అని అంటే, మరి నీ మార్గాన్ని దేవునికి అప్పగించుకునే విధానం, అప్పగించుకోవడం. మరి ఆ రోజున ప్రత్యేకంగా మనం గమనిస్తే బైబిల్లో మరి మోషే తల్లి అయినటువంటి యాకోబేదు కూడా తన కుమారుడైనటువంటి మోషేని నైలు నదిలో మరి వదిలిపెట్టినప్పుడు, మరి దేవుని మీద ఎలా అయితే సంపూర్ణంగా ఆనుకుని దేవుని యొక్క సంకల్పం నా కుమారుని మీద ఉందని, దేవుడు ఆ సంకల్పానుసారంగా తన కుమారుని దేవుడు కాపాడగలడని ఒక గొప్ప విశ్వాసం చేత మరి 3 నెలల పసికందుని జమ్ము పెట్టే నీళ్ళల్లో ఎలా మోయగలుగుతుందండి? అసాధ్యమైన వాటిని కూడా తన జీవితంలో దేవుడు సాధ్యం చేయగలడని విశ్వాసంతో జమ్ము పెట్టెలో 3 నెలల పసికందుని జమ్ముతో పెట్టెను తయారు చేయటం ఏంటి, దానిని కూడా మరలా నీళ్ళలో వదిలిపెట్టి, మరి ఆ పెట్టెలో తన కుమారుని పెట్టి మరి నీళ్ళలో వదిలివేసినప్పుడు ప్రత్యేకంగా మనం చూస్తాము, అప్పటికే నైలు నదిలో శవాలు ఉబ్బిపోయి అప్పటికే తన ముందున్నటువంటి మరి మగబిడ్డలందరూ కూడా రాజు చేత సంహరించబడి, మరి ఆ శవాలన్నీ నీళ్ళలో అప్పటికే ఉబ్బిపోయి ఉన్నాయి. అవి వాటి మధ్యలో మోషే యొక్క ఆ జమ్ము పెట్టె వెళుతూ తప్పించుకుంటూ వెళ్ళింది. వెళ్ళినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాము. తన కుమారుని ఎడల దేవుని సంకల్పం నెరవేర్చబడింది. తల్లి యొక్క గొప్ప విశ్వాసం, తన మార్గాన్ని పూర్తిగా దేవునికి అప్పగించేస్తారు. కుమారుణ్ణి దేవుని మీదే తన ఆనుకొని నమ్మడమే కాదు, అప్పగించడమే కాదు, నమ్మింది. నా దేవుడు ఉన్నాడు, తప్పనిసరిగా నా కుమారుని జ్ఞాపకం చేసుకుంటాడని ఆ గొప్ప నమ్మికతో అప్పగించుకొని నమ్మి దేవుని చేతికి అప్పగించినప్పుడు ఆ కార్యం ఎలా నెరవేర్చబడిందో మనం చూస్తాం. ఆ కుమారుడు తిన్నగా చేరవలసినటువంటి స్థానానికి చేర్చబడ్డం, మరి ఒక రాజకుమార్తె అతనిని మరి దగ్గరకు చక్కగా పెంచి పెద్ద చేసి సకల విద్యలు నేర్పించినట్లుగా మరొక ప్రయోజనకరమైన పాత్రగా ఆ తర్వాత దినాలు దేవుని యొక్క ప్రజలను నడిపించి గొప్ప నాయకునిగా మరి మోషేని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. గనుక అంతేకాదు, మన పితరులందరూ వారి యొక్క మార్గాలను దేవునికి అప్పగించుకొని దేవుని నమ్మినప్పుడు వారి జీవితాల్లో ఎలా అయితే మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది సాక్షులు ఉన్నారు, మరి కార్యములన్నిటినీ నెరవేర్చిన దేవుడు ఉదయకాలాన నీవు కూడా నీ మార్గాన్ని ఆయనకి సంపూర్ణంగా అప్పగించుకొని ఆయనను నీవు నమ్మిన ఎడల తప్పక నీ కార్యములు నా దేవుడు నెరవేర్చి నిన్ను ఇది నాన్న సాక్షిగా దేవుడు నిలుపుతాడు. కనుక కళ్ళు మూసి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ర ప్రేమాస్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ ఈ యొక్క వాక్యాన్ని విని లోబడి నీకు అప్పగించుకుంటున్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకునండి. నిశ్చయంగా తండ్రి, ఇదిగో నాయన, గత కాలంలో కార్యములు నెరవేర్చబడక అనేకమైనటువంటి ప్రయత్నాల్లో విఫలం చెందుతూ వచ్చినటువంటి నీ బిడ్డలతో ఉదయకాలం మాట్లాడారు. ప్రత్యేకంగా ఈ దిన ప్రారంభ క్షణాల్లోనే ఇదిగో తండ్రి, ఈ మాట చేత మీరు ధైర్యపరిచారు. నీ కార్యము నేను నెరవేరుస్తానని, నీ మార్గాన్ని నీవు నాకు అప్పగించుకొని నన్ను నీవు నమ్మినప్పుడు నీ కార్యాన్ని నేను నెరవేరుస్తానని ప్రత్యేకంగా యాకోబేదును మా ముందుంచి తండ్రి, నిజముగా యాకోబేదు ఎలా అయితే తన కుమారుడైన మోషేని ఎట్లయితే నీ మీద నీ యందు నమ్మిక ఉంచి తన కుమారుని యొక్క మరి నాయన జీవము నీ జీవపుంట్లో దాచబడి ఉందని ప్రత్యేకంగా తన కుమారుని నాయన నీ హస్తాలకు అప్పగించి, ఇదిగో ఇది జమ్ము పెట్టె కాదు, నా దేవుని చేతుల్లోనే
నా కుమారుణ్ణి పెడుతున్నానన్నట్లుగా తండ్రి విశ్వాసముతో నాయన ఆ కార్యాన్ని నీకు అప్పగించినప్పుడు నాయన నిజముగా ఆ కార్యాన్ని మీరు ఎలా నెరవేర్చి సఫలపరిచారో నాయన. అయ్యా మోషే మీద నీ సంకల్పం ఎలా నెరవేర్చబడిందో నాయనా మేము వినున్నాం. నాయన ఈ యొక్క మాటలను ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో ఈ దినమంతా మీరు తోడై ఉండి కార్యాలను సఫలపరచండి. ఏది తలపెట్టినా ఆ ఉద్దేశాలన్నీ సఫలమవుతూ కార్యములు నెరవేరుస్తూ తోడై నడిపించమని. అలాగనే ఈ దినాల పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎవరికైనా ఉంటే వారిని మీరు దీవించండి నాయన. ఈ నూతనమైనటువంటి యొక్క నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ సంవత్సరం అంతా అత్యధికమైన విజయాన్ని క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని విని అయ్యా ఈ దినాన్ని నీకు లోబడి నీకు మార్గమును అప్పగించి నమ్మి విశ్వసిస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో కార్యములు సఫలపరిచి కృప చూపమని వేడుకొనుచు యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి ఆయనకు మార్గమును అప్పగించుకొని ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మీ వ్యక్తిగత జీవితాలలో ఈ దినమంతా దేవుని కృప తోడై మీ కార్యములన్నిటినీ నా దేవుడు సఫలపరిచి నెరవేర్చును గాక. ఆమేన్.